జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 16వ రోజు బహుళ పాడ్యమి. ఈరోజు ఉల్లి, ఉసిరి, చద్ది, చల్ల నిషిద్ధాలు. ఈరోజు తాంబూలాదులతో బంగారం, నెయ్యి, శాకదానం చెయ్యాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 16వ అధ్యాయం దీపస్తంభ విశిష్టము ఇప్పుడు తెలుసుకుందాం. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు, ఆరాధనలు చెయ్యని వారు ఘోరమైన నరక బాధలను అనుభవిస్తారు. కార్తీక శుక్ల పాడ్యము నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు 30 రోజులు రోజుకు ఒక దీపాన్ని ఆలయ ద్వార దగ్గర కానీ దేవుని సమీపంలో కానీ పెట్టినవారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించిన వారు సంతానమును పొందుతారు. దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధివంతులై జ్ఞానవంతులై వృద్ధి పొందుతారు. దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో కానీ చెక్కతో కానీ స్తంభాన్ని పాతి దాని మీద శాలీధాన్యం, నువ్వులు గల ప్రమిదలో నేతిని పోసి దీపంను పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ఠ. దీనివలన దీపస్తంభంగా ఉన్న మానుకు మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతాను విను అన్నాడు వశిష్ఠుడు. మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉంది. ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడశోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు. వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో, మునులారా, వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం. అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని గదా అన్నాడు. మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు. అందరూ కలిసి అడవిలోకి వెళ్ళి ఒక పొడవైన మానును తీసుకొచ్చి ఆలయం ముందు పాతారు. శాలీధాన్యం, నువ్వులతో కూడిన నేతి ప్రమిదలతో దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలను చేశారు. తర్వాత అందరూ పురాణం వింటున్నారు. ఇంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడిపోవడం చూసి ఏమిటిదంతా అనుకుంటున్నారు. వారంతా అట్లా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఆ మానవుడు బయటకు వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు. మునులందరూ ఆశ్చర్యపోతున్నారు. పుణ్యపురుషులారా, నేను ఒక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. సిరి సంపదలకు లోటు లేని సంపన్నత కలవాడినే. కులవృత్తిని చేయలేదు, కులాచారాలను పాటించలేదు, దాన ధర్మాలనేవి చేయనే లేదు, దైవ కార్యాల ఊసే తెలియదు. చాలా నిరంకుశంగా బ్రతుకు గడిపేవాడిని. ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరకు వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాడిని. అంతేగాక హేళన చేస్తూ వట్టి చేతులతో తిప్పి పంపేవాడిని. పిల్లలు, స్త్రీలు, ముసలివారు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాను. అందరినీ హీనంగా, నిర్దయగా చూసేవాడిని. అందుకనే నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకయాతనలు అనుభవించి చివరకు అడవిలో చెట్టునై పుట్టాను. ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, గాలికి ఊగుతూ బ్రతుకుతున్నాను. మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకొచ్చి పొడవైన
మ్రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు. నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు. మీరు చేసిన ఈ పని వలన నాకు చెట్టు జన్మ తొలగిపోయింది, మానవ జన్మ లభించింది. గడిచిన జన్మల జ్ఞాపకాలు మొదలవుతున్నాయి. పుణ్యపురుషులారా, పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో, ఎలా లభించిందో వివరించమని వేడుకున్నాడు. మునులు, ఓ ధనలోభి, ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ చిన్న పుణ్యప్రదమైన పని అయినా అపారమైన ఫలితాన్ని కలిగిస్తుంది. సన్మార్గులకు, దేవతారాధన చేసే వాళ్లకు కలిగే పుణ్యం ఇంత అని చెప్పనలవి కానిది. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్యకార్యం చేసినా పునీతులై తరించిపోతారు. పశుపక్షాదులకే కాదు, మ్రాణులకు, రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెబుతున్నది అని చెప్పారు. వాళ్ళలో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి, ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకుముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవడం వలనే నీకు మరలా మానవ జన్మ లభించింది అని చెప్పాడు. జంతూనాం నరజన్మ దుర్లభం అంటున్నాయి వేద శాస్త్రాలు. ఏనాటి పుణ్యం వల్లనో లభించిన మానవ జన్మను వృధాగా, కాలక్షేపంగానో, నీతి నియమాలను, ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే సార్థక నామధేయుడైన ధనలోభిలాగా ఏ జన్మను ఎత్తవలసి వస్తుందో తెలియదు గదా. కనుక అపురూపమైన, ఆనందప్రదాయకమైన జన్మను పొందినవారు జన్మను సార్థకం చేసుకొని భగవదారాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తున్నది ఈ ధనలోభుని కథ. 16వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.